ఇంకా ఎవడైతే బాప్టిజం తీసుకోకుండా ఇక్కడ కూర్చుని వార్తలు విన్నట్టు ఇవన్నీ సువార్త వింటున్నారో మీ అందరికీ రెడీగా దీపావళి ఉంది, రెడీ అయిపోయి మరి చెప్తున్నాను. నేను మిమ్మల్ని భయపడ్డానికి చెప్పట్లేదు, మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు. మీ అందరికీ మళ్ళీ చెప్తాను, రెండవ రాకడలో అతిపెద్ద ప్రమాదం ఎవరికంటే బాప్టిజం లేకుండా ఇంకా ఎవరైతే రొట్టె ద్రాక్షరసం తీసుకోవట్లేదో మీరు కొంపట మీదెట్టుకుని తిరుగుతున్నారు, కంగారు పడకండి. రెండవ రాకడలో ఎవరు బతుకుతారంటే కుటుంబ సమేతంగా రొట్టెలో ఎవడైతే చేతులు ఉంచుతారో, నాకు చదివాగా, కుటుంబ సమేతంగా ఎవడైతే గొర్రెపిల్ల శరీరాన్ని తింటారో వాళ్ళే బతుకుతారు. మేము బాప్టిజం తీసుకున్నామండి, మా పిల్లలకి ఇంకా రక్షణ లేదంటే రెడీగా ఉండండి, దేవుడు వాళ్ళకి బడిత పూజ రెడీ చేస్తాడు. రెండవ రాకడలో బతకడానికి కారణం ఏంటంటే ఇదే. ఎందుకు ఇలా ఉండకపోతే చనిపోతారంటే ఖచ్చితంగా చనిపోతారు. ఎందుకంటే ఆ రోజు ఆ మూఢనమ్మకాలు ఉన్నందుకు ఎగిరిపోయారు. ఈరోజు కూడా సొసైటీ ఇదే మూఢనమ్మకాల్లో ఉందా లేదా చెప్పండి? ఉందే.